ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక ఈ కష్టం ఒకటి మనము 26 నాడు చూపించండి, 7 తారీఖు నాడు హైదరాబాద్లో చూపించాలి. ఇది చూపిస్తేనే మనకు అవసరాలకు పరిచయం అవుతుంది, లాగులలో ఉత్సవాలు పడతాయి. ఎందుకంటే మనం తక్కువలే మీరు ఈ రోజుల్లో మనం ఒకటే వర్గీకరణ అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్లు అయ్యారు మనోళ్ళు. చెప్తా మీరు వర్గీకరణ అయిన తర్వాత 19 అయింది. అశోక్ ఎంతమంది అయిన 19 వర్గీకరణ అయిన తర్వాత మళ్ళీ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఆ రోజు? మళ్ళీ అట్లా అన్ని డిపార్ట్మెంట్లలో మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మనోళ్ళు ముందుకు పోయారు వర్గీకరణ తర్వాత వీళ్ళు పోయి సుప్రీంకోర్టులో పోయి పార్టీ అది దాన్ని స్టే తీసుకొచ్చి మొన్న దగ్గర ఇచ్చేసేది తప్ప, లేకపోతే ఇప్పటి వరకు మనోళ్ళు ఎక్కడో వెళ్ళిపోతున్నారు మొత్తం. ఇప్పుడు ఏమైపోయింది, మొన్న కూడా ఈ ఉద్యోగాలలో కూడా మనకు నష్టం జరిగింది. మొన్న ప్రమోషన్లలో ఇప్పుడు అపాయింట్మెంట్లో కూడా మనకు బాగా నష్టం జరిగింది. డిఎస్లో కూడా నష్టం జరిగింది. మన పిల్లలందరూ కూడా చాలా చదువుకున్న లక్షగా వెళ్ళిపోయారు. కనుక ఏది ఏమైనా మనం ముందు జాగ్రత్తగా ముందు చూపు మనది. మందకృష్ణ అన్న ఇంత కష్టపడతా ఉన్నాడు ఆయన, ఎందుకంటే అందరికీ ఉంటుంది కానీ ఆయనకు దేవుడు బాగా సహకరిస్తూ ఉన్నాడు. ప్రతి వాళ్ళం కూడా ఎమ్మెల్యేం కాలేం, అందుకు ఎవరో ఒకరైతారు. మనకు మన జాతిలో ఆయన ఒక దేవునితో సమానం. కొద్దిగా ఏవైతే అయితే మనం దాంట్లో మందకృష్ణ అన్న ఆ విధంగా మనకున్నాడు. ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, అది ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ మీద వాడేమో మాట్లాడితే ఎంబడ పోయి స్పందించాడు. ఎవడు మాట్లాడతాడా? మన దగ్గర మన పక్కన మాట్లాడితే కూడా రవి ఓన్ బై వాడు ఏం తప్పు చేసిండు అంట, నేనే అంట. అంటే అంత స్పీడ్